గురువుగారు, అశ్వత్థామకి మరణం లేదన్న విషయం ఆయన తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడికి తెలుసు. అయినా ధర్మరాజు అశ్వత్థామ హతః అని అన్నాడని ఆయన అస్త్రాన్ని పక్కన పెట్టి యుద్ధం ఆపేశాడు ఎందుకని? బాగుందమ్మా. సంస్కృత మహాభారతంలో మీరు అడిగిన ప్రశ్నే ఉంది. నిజానికి అశ్వత్థామ చిరంజీవి. అశ్వత్థామకి మరణం లేదు. ఇప్పటికీ కూడా అశ్వత్థామ బతికే ఉన్నాడు. అయితే అతను చనిపోయి ఉంటే బాగుండేదేమో అనిపించే పరిస్థితుల్లో బతికున్నాడు. అదేంటండి, చనిపోయి ఉంటే బాగుండేదేమో అని అంటే, లోకంలో చక్కటి ఆరోగ్యంతో ఉంటే ఎవరైనా చాలా కాలం బతకాలని అనుకుంటారు. కానీ తన దగ్గర నుంచి వచ్చేటువంటి కుళ్ళు కంపు తానే భరించలేనటువంటి స్థితిలో ఉంటే అటువంటి వ్యక్తి బతికి ఉన్నా చనిపోయినటువంటి వాడి కిందే లెక్క. పాండుపుత్రుల్ని, చిన్న పిల్లల్ని చంపినట్టు, ఉప పాండవుల్ని చంపినందుకు శ్రీకృష్ణుడు పెట్టినటువంటి శాపం, ఒళ్ళి నిండా చండాలమైనటువంటి కంపు నీకు రాగాక అన్నాడు. అందువల్ల ఒంటి నిండా విపరీతమైన వాసన, చూడటానికి అసహ్యకరమైన రూపం, అటువంటి రూపం నీకు ఉండుగాక అని శాపం పెట్టారు. అందువల్ల అటువంటి రూపంతో, ఒంటి నిండా దుర్గంధంతో బతికున్నాడు. సరే, అది అట్టే పెడదాం. కాబట్టి అశ్వత్థామ చిరంజీవి అన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు. మరి తెలిసి కూడా అశ్వత్థామ అతః అని అన్న వెంటనే అస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు దుష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుల వారికి తల నరికాడు అని భారతంలో చదువుకుంటున్నాం. చనిపోడు అన్న విషయం తెలిసి కూడా అస్త్ర సన్యాసం ఎందుకు చేశాడు? మీరు చెప్పినా నేను నమ్మలేవయా. భీముడు వచ్చి చెప్తాడు రథం పక్క నుంచి వెళ్తూ, గురువుగారు మీ అబ్బాయి చనిపోయాడు. అశ్వత్థామ ఏం మాట్లాడు, బాణాలు వేస్తూనే ఉంటాడు. ధర్మరాజు గారు చెప్తాడు అశ్వత్థామ అతః, అశ్వత్థామ చనిపోయాడు, ఏం మాట్లాడు. కానీ అప్పటికే పైనుంచి సప్తర్షులు వచ్చి చెప్పేశారు ద్రోణాచార్యుల వారికి, నువ్వు బ్రహ్మవంశంలో జన్మించినటువంటి వాడివి, భీష్మాచార్యుల వారు సెలవు తీసుకున్నారు, ఇప్పటికీ నువ్వు ధర్మానికి చెందినకుండా అధర్మం పక్షాన్ని నిలబడి చేస్తున్నావు, ఇంకా మహాపాపం నీకు చుట్టుకుంటుంది, ఇప్పటికైనా సరే నువ్వు అస్త్ర సన్యాసం చేసేయి అని అప్పటికే సప్తర్షులు వచ్చి, లేకపోతే ఇంకా నువ్వు పాపం మూట కట్టుకోవాల్సి వస్తుంది అని అప్పటికే పైనుంచి ఉన్నటువంటి సప్తర్షులు ప్రబోధం చేయటం వల్ల మనస్సులోనే ఆయన నిర్ణయించుకున్నాడు, నేను ఈ యుద్ధం ఇక చెయ్యను అని. దానికి సమయం కోసం చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ చెప్పిన వెంటనే అశ్వత్థామ అతః, అశ్వత్థామ చనిపోయాడన్న వెంటనే అదేదో సాకు కింద తీసుకొని అస్త్ర సన్యాసం చేశాడు. ఒక్కసారి పద్మాసనం వేసుకుంటాడు. వ్యాసభారతంలో రాస్తాడమ్మా, ఒక్కసారి పద్మాసనం వేసి ఆ కుండలిని శక్తిని, అంత మహానుభావుడైన ఈ కుండలిని శక్తితోటి ఒక్కసారి కపాల మోక్షం అయిపోతుంది. అప్పటికి చచ్చిపోతాడు, ఆయన మరణిస్తాడు. ఆ మరణించినటువంటి ద్రోణాచార్యుల వారు యొక్క శిరస్సుని దుష్టద్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి ఆ కత్తితోటి నరుకుతాడు. వీళ్ళందరూ కూడా వారిస్తూ ఉంటుంటారు, చనిపోయాడయ్యా, శవాన్ని ఏమీ చేయకూడదు, చనిపోయినటువంటి వాడు దైవ సమానుడు, ఆయన తలను నరకూడదంటే నేను ఆయన కోసమే పుట్టాను, ఆయన్ని చంపటం కోసమే నేను అగ్నిగుండంలో నుంచి పుట్టానని చెప్పి ద్రోణాచార్యుల వారికి తలని నరుకుతారు. సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, తెలిసి కూడా ఎందుకు అస్త్ర సన్యాసం చేశాడంటే, మరింత పాపం మూటగట్టుకోలేక సప్తర్షులు పైనుంచి చెప్పినటువంటి మాటని గౌరవించటం కోసం చేశాడు. నిజానికి అశ్వత్థామ చనిపోడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు.